తెరవబడాలనంటే యేసు ప్రభు పునరుద్ధానపు శక్తి పొందుకొని నువ్వు చచ్చిపోవాలి. ఆయన వచ్చే సమయానికి నువ్వు బ్రతికైనా ఉండాలి. నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తానండి, నేను ఇష్టానుసారంగా నేను ఉంటానండి అని అంటే నో. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఈ పునరుద్ధానపు శక్తి, ఈ పునరుద్ధానపు అనుభవాన్ని పొందుకోలేకే అనేక రకాలైనటువంటి సమస్యలు. ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నాం అని అంటే దేవుని శక్తి పొందుకోవడానికి అనే విషయం తెలియక, ఇతర విషయాల మీద వాక్యం సరిగా తెలుసుకోకుండా, తెలిసిన వాక్యం కొంత, తెలియని వాక్యం కొంత, తెలియక మీ ఆత్మీయ స్థితిని పాడు చేసుకోవడం దైవ సేవకులుగా ఏ సేవకునికి నచ్చదు. ఒక సేవకుడిగా నా సంఘం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని, ఒక సేవకుడిగా నా సంఘం అంతా క్రీస్తు పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలని, ఒక దైవ సేవకునిగా యేసు ప్రభు రాకడలో నా సంఘంలో ఉన్న విశ్వాసులంతా ఎత్తబడాలని కోరుకోవడం సంఘ సేవకుడు. అందుకే పౌలు చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఆత్మీయతలో, పరిశుద్ధతలో సేవకుడిని చూసి నేర్చుకుంటే చాలండి. పౌలు ఎందుకు చెప్పాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకుంటే మీరు క్రీస్తుని పోలి నడుచుకున్నట్టే. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కొరవడింది ఏంటంటే పునరుద్ధానపు శక్తి అనుభవించలేనటువంటి చాలా మంది విశ్వాసులు కేవలం స్వప్రయోజనం కోసం దేవుని మందిరానికి, కేవలం స్వలాభం కోసం దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. మనము